గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం. శ్రీ సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు డాక్టర్ పండిట్ గారి పూజ హాజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయంలో సగుణ బ్రహ్మముగా అవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతములను ఎట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతును. సాయి సగుణ బ్రహ్మ స్వరూపము. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరించవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండు స్వరూపములను పరబ్రహ్మవే. మొదటి దానిని కొందరు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతోనున్నాడు, కావున భగవంతుని కూడా ఆకారముతోనున్నట్లుగానే భావించి పూజించుట సులభము, సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళ వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ వృద్ధి చెందవు. రాను రాను ఈ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజింపదగినవి. కానీ సద్గురువు వీని అన్నిటికంటే సుత్కృష్టుడు. ఈ సందర్భంలో సాయినాథుని మనమున ధ్యానించెదము. వారి నిర్మోహమునకు అవతారము, పరమ భక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులయందు గల భక్తియే ఆసనము, మన కోరికలన్నీయు నివసించుటయే సంకల్పము. కొందరు సాయిబాబా భగవద్భక్తుడనిదరు, కొందరు భాగవతుడందరు. కానీ మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించువారు, ఎన్నడూ కోపించువారు కారు. సూటిగాను నెమ్మదిగాను ఓర్పు కలిగి సంతుష్టిగా నుండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతోనున్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా ఉండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు, చెట్లకు చేమలకు జీవకళనిచ్చుచు అనేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపుచు తక్కిన వారందరికీ సుఖమును, ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మయనియు జీవత్ప్రతిమయనియు తానే వారనియు వారే తామనియు నుడివి ఉన్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలోని సాయి రూపముగా అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకముల యందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలోని అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరిని ఆశ్రయించి ఉండలేదు. వారి ఆసనం కొరకు గోనె సంచి ఉపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయము నెరవేర్చును. వారి ఇష్టానుసారము తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచూ ఉండిరి. కొందరు సంగీత వాయిద్యములను మ్రోగించుచూ ఉండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము అత్తరు పోయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూసినను వారై ఉండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబు నూల్కరు స్నేహితుడగు డాక్టర్ పండిత్ బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్టు కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టర్ పండిత్ దాదాభట్టు వద్దకు తీసుకొని పోయెను. దాదాభట్టు అతనిని సగౌరవంగా ఆహ్వానించెను. దాదాభట్టు బాబాను పూజించుటకై పూజా సామగ్రి పల్లెముతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతని వెంట వచ్చెను. దాదాభట్టు బాబాను పూజించెను. ఇంతవరకు ఎవరునూ బాబా నుదుటిపై చందనము పోయిటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతియే బాబా కంఠమునకు చందనము పోయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్టు యొక్క పూజా పల్లెరము నుండి తీసుకొని ఆ చందనమును బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా మాటైనా ఆడక ఊరుకుండెను.
ఆనాడు సాయంకాలం తాదాబట్టు బాబాను ఇట్లా అడిగాను, బాబా, ఎవరైనా నుదుటిపై చందనము పోయిదుమన్నా నిరాకరింతువే, డాక్టర్ పండిత్ రాయగా ఈనాడు ఎలా ఊరుకుంటివి? అందులకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను. డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజు దోపేశ్వర నివాసి, వారిని కాకా పురాణిక్ అని కూడా పిలిచెదరు. డాక్టర్ పండిత్ నన్ను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసి తిననెను. భక్తుల ఇష్టానుసారము తనను పూజించుటకు బాబా ఒప్పుకొనినను. ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు కోపంనకు అవతారము వలె కనపడుచుండెను. అట్లయినచో బాబాను సమీపించు వారెవరు? ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా గనిపెట్టుకుంటూ ఉండేవారు. ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమ వలె కనిపించుచుండెను. బయటకి కోపముతో వణుకుచు ఎర్ర కండ్లు ఇటునట్టు ద్రిప్పునప్పటికీ మాతృప్రేమ అనురాగముల ప్రవాహం వలె ఉండువారు. వెంటనే తన భక్తులను పిలిచి ఇట్లనెను, భక్తులను కోపించినట్లు తానెన్నడూ ఎరిగి ఉండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా సముద్రము నదులను తిరగగొట్టినచో బాబా తన భక్తులను నిరాధారించును, భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి. భక్తుల వెంటనే ఉండి వారు కోరినప్పుడెల్లా ఓహో అని సమాధానమిచ్చుటయే కాక వారి భక్తి ప్రేమలను కోరుకొనుచుండెదను అని చెప్పిరి. హాజీ సిద్దిక్ పాల్కేయను భక్తుడు. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది వారి ఇష్టములపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ పాల్కే కదా ఇందుకు ఒక ఉదాహరణము. సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. 9 నెలల వరకు బాబా వానిని ఉపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. పాల్కే మిక్కిలి అసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్దకు వెళ్ళమని సలహానిచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా వెళ్ళమని చెప్పిరి. ఫాల్కే దానిని ఆమోదించెను. తన తరపున మాట్లాడమని శ్యామను వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనియు, బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ? అనేక మంది వచ్చి నిన్ను దర్శించిపోవచున్నారు కదా, వారిని ఎలా ఆశీర్వదించవు? బాబా ఇట్లని జవాబిచ్చెను, శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడవు. ఆ అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షం లేనిచో మసీదులో పాదము పెట్టగలుగున వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీనూదికి దగ్గరనున్న కాలిపాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చెను. 4 లక్షల రూపాయలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నానని బదులు చెప్పెను. సరే, మరల పోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో, రొండి కావలెనో, కప్పూరములు కావలెనో కనుగొనుము. కప్పూరములు అనగా వృషణములు. బాబా వారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతో సంతుష్టి చెందేదనని హాజీ చెప్పెనని శ్యామ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టి పాత్రలు కొలంబ విసిరి వేచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి కఫనీని పైకెత్తి ఇట్లనెను, మహనీయుని వలె ఏల నటించుచున్నావు? తెలిసిన వాని వలె ఏల కోయుచున్నావు? ముసలి హాజీ వలె నటించుచున్నావేళ? ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా? మక్కా యాత్ర చేసితనని గర్వించినను కనుగొనలేకుంటివా?
ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరా పడెను. బాబా మసీదుకు పోయెను. కొన్ని గంపల మామిడి పండ్లను కొని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీ తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని కూడా చేర్చుకొనిరి. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలుపు 2 విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయంను ముగించెదము. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల ఎంతయో నీటిలో మునిగెను. జీవకోటులనియు పక్షులు, జంతువులు, మనుష్యులు మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుటకు అందరూ మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేక స్థానిక దేవతలున్నను వారికి ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫానును ఆపి వేయుడునని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సున కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఇట్లు గర్జించిరి. ఆగు, ఆగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంట అపరిమితముగా లేచెను. మసీదు వెన్నుపట్టీల వలె వరకు పోవునట్లు కనిపించెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్లు పోయమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహానిచ్చుటకు గాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను తీసి దగ్గరనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవచ్చు. కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండు దాని వలె శాంతించెను. ఇట్టి వారు భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా రక్షించును. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరును. తుదకు కోరికలను విడిచిన వారే మోక్షమును సంపాదించెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత్ర చదువరులకు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయగలరు. మీ వంతు సహకారాన్ని అందించగలరు అని ఆశిస్తున్నానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.